దేశంలో ఎన్నికల కోలాహలం మరో 3 రోజుల్లో ముగియబోతుండగా ఆఖరి ఘట్టానికి ఇప్పుడే తెర తొలగించబడింది. అదే ఓటర్ల కొనుగోలు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రాజకీయ పార్టీలు ప్రజలను మచ్చిక చేసుకోవడానికి ఎన్నో రకాల పథకాలు, హామీలు ప్రజలకు గుప్పిస్తూ వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎంత గొప్ప రాజకీయ పార్టీ అయినా, సిద్ధాంతపరంగా ఎంత గొప్పదైనా, అది ఎన్నేళ్లు అవినీతి మరకలు అంటకుండా దేశాన్ని పాలించిన ఎన్నికల ఆఖరి ఘట్టంలో మాత్రం వాటి సిద్ధాంతాలను, విలువలను పక్కన పెట్టి ప్రజల ఓట్లు సాధించుకునేందుకు నోట్లు పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని, దేశ భద్రతను బేరోజీ వేసుకుని రాజకీయ పార్టీలకు ఓట్లు వేసి వారిని నాయకులుగా ఎంచుకునేవారు. కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో ఓటర్ల కొనుగోలు అనే ప్రక్రియ లేకుండా ఏ రాజకీయ పార్టీ ఎలక్షన్ లో గెలిచే అవకాశం లేదు అనే గట్టి నమ్మకంతో ప్రతి రాజకీయ పార్టీ ఉంది. భారత రాజ్యాంగం మరియు ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనల ప్రకారం లోక్సభకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయదలిచిన వ్యక్తి గరిష్టంగా 95 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని నియమం విధించింది. అలాగే రాష్ట్రాల్లో జరిగే ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయదలిచిన వ్యక్తి గరిష్టంగా 40 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేయకూడదని ఎలక్షన్ కమిషన్ నియమం విధించింది. కానీ ప్రస్తుత తరుణంలో ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి ఎలక్షన్ కమిషన్ విధించిన ఖర్చు నియమాలను పక్కన పెట్టి కొన్ని కోట్ల రూపాయలను వారు ఎలక్షన్ లో గెలిచేందుకు ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు అనే విషయం బహిరంగ రహస్యం. ప్రతి రాజకీయ నాయకుడు తను ఎలక్షన్ లో గెలిచేందుకు కనిష్టంగా ఒక ఓటుకి 1000 రూపాయలు, గరిష్టంగా 10,000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి ఒక్కొక్క ఓటర్ని కొంటున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఓటర్ల కొనుగోలు అనే వ్యవహారంలోనికి దిగజారింది ప్రజల లేక రాజకీయ నాయకుల? డబ్బు ఇస్తేనే గాని ప్రజలు ఓటు వేయరు అనే భావంతో ఉన్న రాజకీయ నాయకుడా, లేక ఇంత పెద్ద మొత్తంలో దేశంలో అతిపెద్ద అవినీతి జరుగుతున్నా కూడా పట్టించుకొని దేశ అంతరంగిక రక్షణ వ్యవస్థదా, లేదా రాజకీయ నాయకులు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నామనే ఆలోచనతో ఉన్న ఓటర్లదా? ఇందులో ఎవరిది తప్పు? దీనికి సంబంధించి మనం మరింత లోతుగా పరిశీలన చేస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల వరకు ఇటువంటి ఓటర్ల కొనుగోలు అనే పద్ధతి దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే అప్పుడు దేశం మొత్తాన్ని పాలించేది ఒకే ఒక రాజకీయ పార్టీ కాబట్టి. ఎప్పుడైతే ప్రాంతానికో పార్టీ, రాష్ట్రానికో పార్టీ, జిల్లాకో పార్టీ చొప్పున లెక్కలేనన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చి ఎలాగైనా సరే అధికారాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనతో వాటి ప్రస్థానాన్ని మొదలుపెట్టాయో అప్పుడే ఈ జాడ్యం దేశంలో అంటువ్యాధిలాగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించింది. రాజకీయ పార్టీల అధికార దాహం వలన ప్రజలకు అలవాటు చేయబడినదే ఈ ఓటర్ల కొనుగోలు అనే విష సంస్కృతి. ఇది ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆ రాజకీయ పార్టీలను మింగేసే స్థాయికి చేరుకుంది. అయితే ఇందులో సమిధలుగా మారుతుంది మాత్రం నిజాయితీగా దేశానికి సేవ చేద్దాం అనుకునే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే అత్యంత ఘోరంగా నష్టపోతున్నాయి. ఇందుకు సరైన ఉదాహరణ ఆంధ్ర రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ఏర్పాటు చేయబడిన లోక్సత్తా పార్టీయే ఇందుకు ప్రత్యక్ష సాక్షి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే సిద్ధాంతాన్ని అవలంబించి ప్రజలకు ఎటువంటి లోపాయకర హామీలు ఇవ్వకుండా, ఎటువంటి నగదు ఓటర్లకు పంచకుండా విద్యావంతులను, నిజాయితీ పరులను ఎన్నికలలో నిలబెట్టి ప్రజారక్షణ, సంక్షేమము, అభివృద్ధి అనే అజెండాని బలంగా నమ్మి ఎలక్షన్ కమిషన్ విధించిన నియమాలను పాటిస్తూ ఎన్నికలలో పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క విజయాన్ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. కానీ అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ నియమాలను తొంగులోకి తొక్కి డబ్బు, మద్యం, ఇతర అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి ఓటర్ల కొనుగోలు అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎన్నికల్లో విజయం సాధించాయి. ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే సిద్ధాంతం విఫలం కావడంతో ప్రతి రాజకీయ పార్టీ ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత విజయం వస్తుంది అనే ధోరణిలోకి ప్రవేశించాయి. దేశంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్నికల పేరుతో ఖర్చు చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుని మరో 5 ఏళ్ల పాటు దేశాన్ని పాలించాలనే కాంక్షతో రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టే డబ్బు కొన్ని లక్షల కోట్లు. అక్రమంగా రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టడాన్ని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ ఎంత కట్టుదిట్టమని ఏర్పాట్లు చేసినా కూడా అక్రమ మార్గాల్లో రాజకీయ పార్టీలు డబ్బును ఓటర్లకు సరఫరా చేయడంలో విజయం సాధిస్తున్నారు. వీరి విజయం వెనుక ఉన్నది కూడా ప్రభుత్వ వ్యవస్థలే. వీటిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్నికలను ప్రభావితం చేసే నగదును యథేచ్ఛగా ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా జరుగుతూ ఉంటే చూసి చూడనట్లు ఉంటున్నారు. ఇక్కడ ప్రజలు కూడా నీతి, నిజాయితీ అనే సూత్రాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలు ఎంత ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇందులో ఒక కొసమెరుపు ఏమిటంటే, ఒక రాజకీయ పార్టీ ఒక ఓటుకి ఇచ్చే డబ్బుని మరో రాజకీయ పార్టీ ఇచ్చే డబ్బుతో పోల్చి చూసుకొని ఆ రాజకీయ పార్టీ ఒక ఓటుకి 2000 ఇస్తుంటే మీరు 1000 రూపాయలు ఇస్తున్నారు అని అడిగే స్థాయికి దిగజారిపోయారు. ఇక్కడ ప్రజలు దిగజారిపోయారు అనే దానికన్నా రాజకీయ నాయకులే ప్రజల ఓట్ల కొనుగోలనే జాడ్యాన్ని అలవాటు చేసి దిగజార్చారు అనేది సరైన నిర్వచనం. అందుకే దేశంలో రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారు. వారికే పార్టీలు కూడా టికెట్లు ఇస్తున్నాయి. రాజకీయాలను, పదవులను వీరు ఒక స్టేటస్ సింబల్ గా మాత్రమే చూస్తున్నారు తప్ప నిజానికి
నిజాయితీగా దేశ సేవ చేద్దామనే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఓటికి డబ్బులిచ్చి ప్రజలను కొనుక్కున్న రాజకీయ నాయకుడికి ప్రజల అభివృద్ధితో పని ఏమిటి? నీ ఓటికి వెలకట్టి డబ్బులిచ్చే రాజకీయ నాయకుడిని చెప్పుతో కొట్టి మాకు కావాల్సింది నోట్లు కాదు, దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, నిరుద్యోగ పేదరిక నిర్మూలన, పారదర్శక నిజాయితీ పాలన అనే చైతన్యం ప్రజల్లో వచ్చిన నాడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడానికి 5 ఏళ్ల సమయం చాలా ఎక్కువ. హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రజలను రక్షించాలంటే హిందువుల ఐక్యతతో పాటు హిందువుల రక్షణ కోసం హిందూ డిక్లరేషన్ ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు. ధర్మ రక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.